Hello students, welcome back to our YouTube platform. Guys, తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గానే గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్. అయితే ఇదే టైంలో ఇప్పటి వరకు జరిగిన ఈ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోవడం, వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల పార్షియల్గా మాత్రమే సిలబస్ కంప్లీట్ చేశారు. బట్ ఇప్పటి నుంచైనా సీరియస్గా లాంగ్ టర్మ్లో, ఎందుకంటే గ్రూప్ 1 ఆల్మోస్ట్ 450, గ్రూప్ 2 ఆల్మోస్ట్ 600 పోస్ట్స్. ఎందుకంటే చాలామంది గ్రూప్ 2కి చాలా సీరియస్గా కూర్చుంటారు. ఇన్ని పోస్ట్స్ వచ్చేసరికి మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ అవుదాం అని అనుకునే వాళ్ళు కొంతమంది, అండ్ అలాగే ఈ 2-3 సంవత్సరాల గ్యాప్లో కొత్తగా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చినప్పటి నుంచి చాలామంది పాస్డ్ అవుట్ అయ్యారు. ఇలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ కావాలా, రాకంటే ముందు ప్రిపేర్ కావాలా, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్లో వీడియోస్ మాత్రమే చూస్తూ ముందుకెళ్తే సక్సెస్ అవుతామా, లేకపోతే వీడియోస్ చూసినా కానీ చాలా నంబర్ ఆఫ్ ప్రైవేట్ యాప్స్ దగ్గర నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. బట్ స్టూడెంట్స్ అందరికీ ఆ క్లాసెస్ విన్నా కానీ, లేకపోతే ఒక ఎగ్జామ్కి ఎలా ముందుకెళ్ళాలి, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక ఆన్లైన్ క్లాసెస్ని అప్రోచ్ అయ్యే విధానం, ఇవేవి తెలియక సతమతమవుతూ ఉన్నారు. సో రాబోయే ఒక 6 నెలలు, ఎందుకు నేను 6 మంత్స్ అంటున్నానంటే గైస్, దాదాపుగా మేలో నోటిఫికేషన్స్ అన్నారు, కొంచెం అటు ఇటుగా సబ్ కేటగరైజేషన్ అయినా, లేకపోతే జూన్ 2కి తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ డే, దాని గుర్తుగానైనా కనీసం జూన్లోనైనా నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు వేసిన ఎగ్జామ్కి, అంటే నోటిఫికేషన్కి, ఎగ్జామ్ డేట్కి అట్లీస్ట్ 3 నెలలు ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 7 నెలలు. సో మినిమం 6 మంత్స్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయినా కూడా సో సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతున్నాం, అండ్ అలాగే కాన్ఫిడెన్స్ కూడా వస్తాం. సో ఈ రాబోయే 6 నెలలు మనం ఎటువంటి విధానాన్ని అనుసరించాలి, ఎలా ముందుకెళ్ళాలి, రోహిత్స్ అకాడమీ టీమ్ మీకు ఎలా హెల్ప్ చేయబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, అండ్ వీడియో చూసే కంటే ముందు మీరు చూడొచ్చు, చాలామంది స్టూడెంట్స్ 90% అన్సబ్స్క్రైబ్డ్, అంటే ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఛానల్కి విజిట్ అవుతున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది విజిట్ అవుతున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అదే మాకు వచ్చే మోటివేషన్. సో అండ్ అలాగే మేము అందించే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో తొందరగా వచ్చేస్తుంది. సో గైస్, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మీకు బొమ్మ కనబడుతోంది, ఒక డిఫరెంట్ అనాలజీ. జనరల్గా నా క్లాసెసే అనాలజీతో ఉంటుంది. చిన్న కంపారిజన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే టార్టాయిస్, ర్యాబిట్, అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి స్టోరీస్ చూస్తున్నాం. ఈ స్టోరీలో గెలిచేది ర్యాబిటే అనుకున్నప్పటికీ కూడా టార్టాయిస్ గెలుస్తుంది. సో సేమ్ ఇట్లాగే చాలా మందికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు, బట్ లెట్ ద నోటిఫికేషన్ కమ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు యాంగ్జైటీ లేకపోతే క్యూరియాసిటీ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక చదువుతాం అనుకునే బ్యాచ్ ర్యాబిట్ లాంటిది. సో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో అంటే ఒక ఫిక్స్డ్ ప్లాన్తో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు బిగినర్స్నిగా నేను పెడుతున్నాను ఇక్కడ, లాంగ్ టర్మ్ విజన్తో. అంటే ఇక్కడ సిచ్యువేషన్ని బట్టి ఇంకా టైం ఉంది కదా, లెట్ us టేక్ సమ్ రెస్ట్ అన్నట్టు ర్యాబిట్ ఇక్కడ పడుకుంటుంది. అలా ఆలోచించండి. కన్సిస్టెంట్ ఎఫర్ట్స్. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సీరియస్ గ్రూప్ 2 ఆస్పిరెంట్, సీరియస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్, సీరియస్ గ్రూప్ 3, సీరియస్గా, అంటే గ్రూప్ 2 ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు తెలంగాణ వ్యాప్తంగా, గ్రూప్ 1 కాదు. ఎందుకంటే గ్రూప్ 2లో ఉన్న సిలబస్ గ్రూప్ 1, 2, 3, 4 అన్నిటికీ కవర్ అవుతాయి ఒక డిస్క్రిప్టివ్ పక్కన పెడితే. అందుకే పర్టికులర్గా గ్రూప్ 2కి టార్గెట్ చేస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది, గ్రూప్ 3 అయిపోతుంది, గ్రూప్ 4 కూడా అయిపోతుంది. అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను, వెదర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, సో జూన్ కానీ, జూలై కానీ, ఆగస్ట్ కానీ, ఒక పర్టికులర్ టైం మనమే ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్ని వీడియోస్ చూసినా నో వన్ నోస్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, కానీ రావడం మాత్రం పక్కా. సో ఇవేవి పట్టించుకోకుండా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, మెల్లిమెల్లిగా తెలిసి తెలియకుండా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే డెఫినెట్గా ఇక్కడ మీరు చూస్తే టార్టాయిస్ హ్యాస్ వోన్. ఇక్కడ ర్యాబిట్ లేట్గా రియలైజ్ అయింది. అంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకునే ఎవరైతే కొంతమంది ఉంటారో, సో లెట్ దెమ్ కమ్ అన్నట్టు అలా రెస్ట్లో ఉండడం. తర్వాత ఇమ్మీడియట్గా అరే నోటిఫికేషన్ వచ్చింది కానీ ఎగ్జామ్ టైం తక్కువ ఉంది, సో అప్పుడు ఎంత ఫాస్ట్గా రన్ చేసినా కానీ గమ్యాన్ని చేరుకోలేకపోవచ్చు. సేమ్ అందుకే సో లిటిల్ ఎఫర్ట్స్,
ఎందుకంటే ఈ టైంలో నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది. సో ఒక సీరియస్నెస్ అనేది మనకు క్రియేట్ కాదు. కానీ అట్లీస్ట్ రోజులో ఒక 6-7 గంటలు డెడికేటెడ్గా కూర్చుంటే సో ఎలా మనం సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అనేటటువంటిది సో ఆ ప్లాన్తో ముందుకెళ్ళాను. సో ఆ ప్లాన్ మనం చూసినట్లయితే సో గైస్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఇవ్వబోయే మెంటార్షిప్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే, సో ప్రతి డే ఒక స్టూడెంట్ ఏం ఫాలో అవ్వాలి ఎవ్రీ డే. ఫర్ సపోజ్ ఒక 2.5 hours వీడియో క్లాస్, అంటే జస్ట్ వీడియో క్లాసెస్ మాత్రమే చూస్తే సరిపోతుంది అంటే సరిపోదు. 2.5 hours ఫర్ సపోజ్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి వీడియో క్లాసెస్ చూస్తే అండ్ ఒక 30 minutes అంటే మనం వీడియో క్లాస్ చూసేటప్పుడు ఒక మెటీరియల్ని ఫాలో అవుతాం కదా, లేకపోతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం కదా, మీరు చూసే వీడియో క్లాస్ మొత్తాన్ని ప్రతి పాయింట్ టు పాయింట్ 30 minutes ఫాస్ట్గా రివైజ్ చేసి అంటే ఆ మెటీరియల్ని ఫాలో అయిపోయి ఇంకొక 30 minutes దానికి రిలేటెడ్ మెటీరియల్, లేకపోతే టోటల్గా 1 hour మీరు చూసిన వీడియో క్లాసెస్కి సంబంధించిన మెటీరియల్. సో ఆల్మోస్ట్ అట్లా ఒక 3.5 hours, లేకపోతే కొంచెం తక్కువైనా పర్లేదు. సో ఇది 1 session, అంటే ఇది సెషన్ 1 అండ్ సేమ్ అలాగే సెకండ్ సెషన్ ఇంకొక సబ్జెక్ట్. సో దాన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 3.5 hours పెట్టామనుకోండి, లేకపోతే 2.5 hours పెట్టామనుకోండి. ఈ రెండు అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా పోటీలో నిలబడాలంటే ఈ తెలంగాణ గ్రూప్స్కి సంబంధించి ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇదే ఖచ్చితంగా 100% మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్. సో రోజు ఒక 3.5 గంటలు ఒక సబ్జెక్ట్, 3.5 గంటలు ఇంకొక సబ్జెక్ట్ అండ్ ఒక 1 hour, జస్ట్ 1 hour కరెంట్ అఫైర్స్. కొంతమందికి ఇబ్బంది అవుతే ఈ 3.5 ప్లేస్లో 2.5కి వచ్చేసేయండి, ఇక్కడ 2.5 అండ్ ఇక్కడ 1, అంటే టోటల్గా 6 hours. సో ఈ 6 hours రూపంలో ఇలా ప్లాన్ చేసుకుంటే అండ్ గైస్ నేను ఇక్కడ ఇవ్వబోయే మెంటార్షిప్, అంటే ఈ మెంటార్షిప్లో ఏమవుతుందంటే ఫస్ట్ క్లియర్ కట్ స్ట్రాటజీ ఇస్తున్నాను. ఇది ఒక శాంపుల్ కాపీ మాత్రమే. సో బిగినర్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ చూస్తే నేను ఇక్కడ తీసుకున్న రెఫరెన్స్ ఏంటంటే 2 hours వీడియో క్లాస్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, 2 hours 2 గంటలు వీడియో క్లాస్ అండ్ 30 minutes రివిజన్, 30 minutes మెటీరియల్. సో టోటల్గా 1 సబ్జెక్ట్ వచ్చేసరికి 3 hours నేను కేటాయించడం జరిగింది. ఇది సెకండ్ సబ్జెక్ట్. నేను ఇక్కడ పికప్ చేసుకున్నది ఏంటంటే ఒకవైపు కంప్లీట్గా పాలిటీ, ఇంకొక వైపు కంప్లీట్గా హిస్టరీ, ఈ 2 కోర్ సబ్జెక్ట్స్ అన్నట్టు. సో సెకండ్ సబ్జెక్ట్కి సంబంధించి దీనికి ఒక 3 hours కేటాయించాను. అండ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే 1 hour కరెంట్ అఫైర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 things ఉన్నాయి. ఒకటి మనమే వీడియో క్లాసెస్, అంటే మంత్లీకి సంబంధించిన వీడియో క్లాసెస్. మీరు నెట్లో చూస్తే రోజుకి గంట సేపు ఆ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పే కంటెంట్ చాలా ఉంటుంది. కానీ 30 days 30 hours కరెంట్ అఫైర్స్ అనేది హ్యూజ్ టైం, మంచిదే. కానీ ఎగ్జామ్కి మనకి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని బేరీస్ వేసుకొని మంత్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో మంత్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో క్లాస్, లేదు కరెంట్ అఫైర్స్ వీడియో క్లాస్ అవసరం లేదు, జస్ట్ మాకు మ్యాగజైన్ ఇస్తే సరిపోతుందంటే దానికి సంబంధించిన మ్యాగజైన్ ఇస్తాం. సో ఇట్లా ఆల్మోస్ట్ మనం ఇక్కడ కంప్లీట్ చేస్తూ ఉంటే డే 7 అంటే ఒక 1 week అయిపోయింది. ఈ 7th day రోజు మీరు చదువుకున్న టాపిక్స్, ఈ కంప్లీట్ పాలిటీ, కంప్లీట్ హిస్టరీ అండ్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్, వీటికి సంబంధించిన ఒక టెస్ట్. సో ఈ టెస్ట్ రాస్తే మీరు ఏం తప్పులు చేస్తున్నారు, సో మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇటువంటివి నేను మెంటార్షిప్ ఇవ్వబోతున్నాను. అండ్ అలాగే ఎవ్రీ 7th day అంటే టెస్ట్ అయిపోయిన రోజు ఉంటుంది కదా, మన మెంటార్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక లైవ్ ఇంటరాక్షన్. సో ఎలా అవుతుంది మీ ప్రిపరేషన్? కొంతసార్లు లైవ్ ఇంటరాక్షన్ ప్రిపేర్ ఇబ్బంది పడుతూ ఉంటే నేను డైరెక్ట్గా పెడుతున్నాను 9110556858. ఇదే నా వాట్సాప్ నంబర్. జనరల్గా జాయిన్ అయినప్పుడు నా నంబర్ ఇచ్చేస్తాను. సో ఈ 7 daysలోనైనా ఎప్పుడు మీకు ఒక టాపిక్ సంబంధించి డౌట్ వచ్చినా కూడా యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ, నాతో మాట్లాడి సార్ ఇది అని చెప్పి. సో ఇట్లా చూసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లియర్గా ప్లాన్ ఇచ్చాను. సో క్లియర్గా ఏ టెస్ట్ రాయాలి, ఏ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చేయాలి, ఇది కూడా నేను ఇస్తున్నాను. సో దీనికంటే ముందు ఐఎమ్ జస్ట్ సేయింగ్ ప్రతి స్టూడెంట్ కూడా ఇది ఏపీకి సంబంధించి మన ట్రాక్ రికార్డ్ చూస్తే ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు February 23rd జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 100 days ముందు పర్సనల్ మెంటార్షిప్ అనేది స్టార్ట్ చేశాను. మన మెంటార్షిప్లో ఎట్లా ఉంటుంది అంటే చదివే ప్రతి ఒక్కరు డే 1, డే 2, డే 3 ఉంటుంది కదా. ఈ రోజు నీ రొటీన్ అంతా ఎంత,
అప్పుడు వాళ్ళకేం చేశారంటే ఇలా పెట్టుకోండి అని చెప్పాను. ప్రతి ఒక్కరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచి ఎప్పుడైతే సీరియస్‌గా నువ్వు చదవాలనుకుంటున్నావో బుక్ మెయింటైన్. కొన్ని రోజుల క్రితం ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. రాయండి. రాస్తే అదొక సబ్‌కాన్షియస్ మైండ్‌లో సేవ్ అవుతది. మనం చేసే తప్పులు, మనం చేసే ఒప్పులు ఆబ్వియస్‌గా మన బ్రెయిన్ గ్రహిస్తది అంటారు. ఇక్కడ కూడా నువ్వు ఫర్ సపోజ్ మార్నింగ్ 8:00 నుంచి 10:30 వరకు చదవాలనుకున్నావు. కానీ టైం వేస్ట్ అయిపోయింది. సో నువ్వు 8-10:30 టైం వేస్ట్ అని రాసేయి. సో తర్వాత సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు ఇంకొక సెషన్. హిస్టరీ చదవాలనుకున్నావు. 2 గంటలే మాత్రం చదివావు. ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసావు. లేకపోతే వీడియోస్ ఏదో చూసాను అని చెప్పి. అంటే ప్రతీది కూడా దేర్ హ్యాస్ టు బి అన్ అకౌంటబిలిటీ. అంటే జవాబుదారీతనం ఉండాలి. సో ఇప్పుడు నేను 7th డే అని చెప్పాను కదా! నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా ఒక స్టూడెంట్ తోటి ప్రిపరేషన్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా ఒకసారి మీ డైరీ పంపించండి. మీ లాస్ట్ 7 డేస్ హిస్టరీ. అంటే ఒక డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు ఆ పేషెంట్‌కి సంబంధించి ప్రతిదీ రిటన్ నోట్స్ రాస్తారు గదా! అంటే ఏం జరుగుతుంది? కడుపు తిరుగుతుందా? కళ్ళు తిరుగుతున్నాయా? లేకపోతే హెడేకా? ఫీవరిషా? నీకు ఎటువంటి సెన్సేషన్ ఉంది? రాస్తారు. నెక్స్ట్ టైమ్ అదే పేషెంట్ వచ్చినప్పుడు అది చూస్తే అంటే ఒక డయాగ్నోసిస్ లాగా. సో నేను స్టూడెంట్‌కి కూడా ఎందుకు రాయమంటున్నానంటే 7th డే నువ్వు తిరిగి ఈ పేజెస్ చూస్తే నువ్వు ఎంత చదివావు? రోజు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? ఎక్కడ లోపాలవుతున్నాయి? ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. అండ్ ఇక్కడ ఈ స్టూడెంట్ క్లారిటీగా రాయలేదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు ఫర్ సపోజ్ 11-1:30 పాలిటీ చదివితే ఈ పాలిటీలో నువ్వు చదివిన టాపిక్ ఏంటి? అండ్ సరిగ్గా నువ్వు ఒక టెస్ట్ రాస్తే ఆ టెస్ట్ ఇప్పుడు ఎస్ఎన్టీలో నువ్వు చదివిన టాపిక్ ఏంటి? సో 2 టాపిక్స్ చదివితే ఆ 2 టాపిక్స్ ఎంతసేపు చదివావు? టైం వేస్ట్ అవుతే ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావు? ఇట్లా క్లియర్‌గా రాసుకుంటే ఇది చూడండి. ఇటువంటి ప్రాక్టీస్ మీరు జస్ట్ ఒక 21 డేస్ చేయండి. మన దాంట్లో అంతకుముందు 21 డేస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశాను. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక పనిని కన్సిస్టెంట్‌గా 21 డేస్ చేస్తే 22nd డే నుంచి అది అలవాటైపోతుంది. కానీ స్టూడెంట్ ఎక్కడ లాగ్ అవుతారంటే జస్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ అంతా ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా క్లియర్‌గా మన యాప్‌లో నేను చేశాను. సో మన యాప్‌లో చూడండి ఇక్కడ ఆల్ ఇన్ వన్ టీజీపీఎస్సీ కోర్సెస్ విత్ వీడియోస్, టెస్ట్స్, హ్యాండ్ రిటన్ మెటీరియల్స్, మెంటర్‌షిప్ అని. సో చాలా ఒక 1 మంత్ బ్యాకే దీన్ని స్టార్ట్ చేశాను. అప్పుడు మెంటర్‌షిప్ గురించి చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా మెంటర్‌షిప్ స్టార్ట్ చేశాను కదా! ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటికల్‌గా మెంటర్‌షిప్ ఫ్రీ. సో ఈ మెంటర్‌షిప్ ఫ్రీ కూడా కొన్ని రోజులు మాత్రమే. సో తర్వాత ఈ ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతాయి. అన్ని రోజుల క్రితం ఒక 5 డేస్ క్రితం ఒక వీడియో చేశాను. బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంత పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ చూడండి. పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ అంటే చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 చూడండి. డే 7 ప్లస్ వీక్లీ టెస్ట్, డే 8, డే 9 ఇట్లా ప్రతిదీ కూడా ఫోల్డర్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి జనరల్‌గా ఒక పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ అనుకోండి. అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. ఒక బిగినర్‌కి వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఎకానమీకి సంబంధించిన కోర్ కాన్సెప్ట్, పాలిటీకి సంబంధించిన కోర్ కాన్సెప్ట్, హిస్టరీకి సంబంధించిన కోర్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. నువ్వు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో వాళ్ళ కోసం సేమ్ మన దాంట్లోనే 999 రూపీస్ అంటే జస్ట్ 1000 రూపీస్ అనుకోండి. 1000 రూపీస్‌కి ఇదే పర్సనల్ మెంటర్‌షిప్ ఇచ్చాను. సో వాళ్ళకు కూడా 7 డేస్ ప్లాన్ ఇస్తున్నాను. 7th డే టెస్ట్ పెడుతున్నాను. ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే ఎవరైతే సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు సేమ్ ఇట్లాగే షెడ్యూల్ ఇచ్చాను గైస్. సో ఇలాంటి షెడ్యూలే. సో ఈ షెడ్యూల్‌ని ఫాలో అయిపోయి దానికి రిలేటెడ్ మెటీరియల్స్ కూడా ఇదే ఫోల్డర్‌లో నేను పెట్టాను. సో షెడ్యూల్ ఇచ్చాను, మెటీరియల్స్ ఇచ్చాను, టెస్ట్ పెడుతున్నాను. ఎవ్రీ 7th డే మీతో మాట్లాడుతున్నాను. ఇది వీడియోస్ లేకుండా మెంటర్‌షిప్ కావాలనుకున్న వాళ్ళు. ఇది వన్ ప్లాన్. సో వీడియోస్‌తో కలిపి మెంటర్‌షిప్ కావాలంటే ఇంతకుముందు చెప్పిన ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని చెప్పాను కదా! దాంట్లో ప్రతి ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని వీడియో క్లాసెస్ ఒక దగ్గర ఉన్నాయి. వాటితో పాటు డే 1, డే 2, డే 3, డే 4 మెంటర్‌షిప్ కావాలనుకున్న వాళ్ళు ఈ డే 1, 2, 3, 4 ఫాలో అవుతే సరిపోతుంది. మనకి ఇక్కడ చూస్తే 3 అవర్స్, 3 అవర్స్, 1 అవర్ అంటే డైలీ 7 గంటల షెడ్యూల్ నేను ఇచ్చాను. డైలీ ఈ 7 అవర్స్ నువ్వు ప్రొడక్టివ్‌గా చేయగలిగితే రాబోయే 6 నెలల్లో పూర్తిగా తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సో కంప్లీట్‌గా పాలిటీ, సొసైటీ, సో తెలంగాణ మూవ్‌మెంట్ టోటల్ సిలబస్‌ని ఈ విధంగా నేను కవర్ చేయబోతున్నాను. నాకు దీనికి కావాల్సిన టైం 6-7 మంత్స్. ఇలా రోజువారీ ప్రణాళికతో టోటల్ సిలబస్ కంప్లీట్ చేయబోతున్నాను. సో గైస్ అంటే క్రిస్ప్‌గా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న ఉద్దేశంతో సో మెంటర్‌షిప్ ఎలా ఉండబోతుంది, ఎలా చెప్పబోతున్నాను అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో నేను 5 టైమ్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాశాను. 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను.
సో రీసెంట్గా వచ్చిన తెలంగాణ జేఎల్ నోటిఫికేషన్లో కూడా ఐ వెంట్ అప్ టు ద లాస్ట్ ఇన్స్టాంట్. సో కొన్ని ఇంటర్నల్ రీజన్స్ వల్ల ఐ జస్ట్ స్టాప్డ్ ఓవర్ దేర్. అండ్ జేఎల్ డిఎల్ గురుకుల కూడా ఐ గాట్ ఇన్ టు దాట్. అండ్ అలాగే పొలిటికల్ సైన్స్లో 2 సార్లు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను. అండ్ అలాగే 9 ఇయర్స్ నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సివిల్స్కి, గ్రూప్ 1కి, 2కి, 3కి అందరికీ టీచింగ్ చేస్తున్నాను. సో కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి ఉన్న అనుభవంతో చెప్తున్నాను. ద బెస్ట్ ప్లాట్ఫామ్ విత్ బెస్ట్ మెంటర్షిప్. మన దాంట్లో ఉన్న వీడియో క్లాసెస్లో కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు ప్రతిదీ ఉంది. ఇప్పుడు వీడియో క్లాసెస్లో డౌట్ వస్తే ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, ఆ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూసుకుంటాం. అంటే కుదరదు ఆఫ్లైన్ క్లాసులో. కానీ ఆన్లైన్ అనుకోండి, ఒక టాపిక్ దగ్గర పార్లమెంట్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అర్థం కాదు, ఆ వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వీడియో చూస్తాం. అంటే ఈ ఆన్లైన్ వీడియో క్లాసెస్లో 99% ఆఫ్ ద డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అయితే ఆ 1% డౌట్కి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాకు మెసేజ్ పెట్టొచ్చు. ఎవ్రీ 7th డే ఖచ్చితంగా లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. నేను మీతో మాట్లాడతాను. ఒకవేళ నేను మాట్లాడలేకపోయినా మీరు నన్ను ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు. సో ఇలాగా వీడియో క్లాసెస్, వీక్లీ టెస్ట్, దానికి రిలేటెడ్ మెటీరియల్, దానికి రిలేటెడ్ సూపర్విజన్, మిమ్మల్ని ఇట్లా నోట్స్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, ఒక స్పెషల్ బుక్ మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. సో ఈ వీడియో ద్వారా మీకు చిన్న థింగ్ చెప్పాలనుకుంటున్నాను. సో గైస్ చూడండి, ట్రై చేస్తూ ఉన్నారు. సో ఆయన ట్రై చేస్తున్నాడు, ఈయన కూడా ట్రై చేస్తున్నాడు. జస్ట్ లాస్ట్ మినిట్లో హోప్ వదిలేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం కొడితే ఆ డైమండ్ మైన్స్ అనేవి వచ్చేటి. అంటే మనకు తెలియదు. అంటే మన చేతుల్లో ఓన్లీ ఏది ఉంటుందంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ ఫ్రెండ్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు, నువ్వు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతావు. మీ ఫ్రెండ్కి ఫర్ సపోజ్ ఏదో మంచి రిజల్ట్స్ వచ్చాయి, నువ్వు ఫాలో అవుతున్న స్ట్రాటజీ తప్పు, మీ ఫ్రెండ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ కరెక్ట్ అని కాదు, కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. సో ఆ బెస్ట్ స్ట్రాటజీ ఎప్పుడు తెలుస్తుందంటే, బెస్ట్ ట్యూటర్స్ కానీ బెస్ట్ గైడెన్స్ నీకు ఉన్నప్పుడు వస్తుంది. లేదా నీ అంతటి నువ్వు సెల్ఫ్ స్టడీ చేసుకున్నప్పుడు సెల్ఫ్ డౌట్స్ అనేది వస్తాయి. సో అది గైస్. సో రోహిత్స్ అకాడమీలో సో ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అనే దాని రూపంలో ఆల్ వీడియో క్లాసెస్, ఆల్ టెస్ట్స్, ఆల్ మెటీరియల్స్ విత్ డే వైజ్ ప్లానర్స్, 6 months స్ట్రాటజీతో టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. అందులో గ్రూప్ 1, 2, 3, 4 అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేయబోతున్నాం. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, సార్ నా టార్గెట్ ఓన్లీ గ్రూప్ 2 అంటే, గ్రూప్ 2కి నీ టార్గెట్ అయినా రేపు నోటిఫికేషన్ వస్తే నువ్వు గ్రూప్ 1 రాస్తావు, గ్రూప్ 3 రాస్తావు, గ్రూప్ 4 కూడా రాస్తావు. గ్రూప్ 4 కూడా వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ. నా పాస్ట్ స్టూడెంట్స్ హిస్టరీ నాకు తెలుసు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి అనుకోకుండా ప్రిలిమ్స్ అయినా మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని గ్రూప్ 1, 2, 3, 4 కంబైన్డ్గా మీకు ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో బెస్ట్ స్ట్రాటజీ విత్ బెస్ట్ వీడియోస్ విత్ బెస్ట్ టెస్ట్ సిరీస్ అండ్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ విత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్. సో ఇది. సో దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలన్నా యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ 9110556858. సో డైరెక్ట్గా లాంగ్ టర్మ్ విజన్ ఎలా ఉండబోతుంది, ఎలా నేను ప్లాన్ చేయబోతున్నాను అని చెప్పి మీకు క్లియర్గా చెప్పాను. ఈ బ్యాచ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది, బట్ నేను ఒక రెఫరల్ వాల్యూ తీసుకుంటున్నాను. సో February 14th ఎంతో మందికి ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. సో అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యంగ్ లవ్, సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ లవ్స్ ఉంటాయి కదా. సో సంథింగ్ అందరికీ సుపరిచితమైన రోజు కాబట్టి February 14th ఈ కోర్సు లాంచ్ అవ్వబోతుంది. February 14th వరకు ప్రైసెస్, వీడియో క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ ఫ్రీగానే ఉంటుంది. సో Feb 14th తర్వాత ప్రైసెస్ మారుతాయి. అండ్ ఇవాళ ఈ వీడియో మీరు జస్ట్ రోహిత్ సార్ అనే కూపన్ అప్లై చేయండి, మీకు ఫ్లాట్గా 500 రూపీస్ దీనికి తగ్గిపోతుంది. ఇది బిగినర్స్ వీడియో క్లాసెస్తో మెంటర్షిప్. డైరెక్ట్ మెంటర్షిప్ కావాలనుకుంటే 999 రూపీస్కి లిమిటెడ్ బ్యాచ్ అని ఉంది. అది సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ సెల్ఫ్ స్టడీ వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.